రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా, పార్టీ జెండాను కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తున్న సందర్భంగా బారాస 60 లక్షల మంది కార్యకర్తల తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ తరహాలో బారాస నేతలు ముందు రోజు వేడుకలు నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించేవారమని తెలిపారు. రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి పురుడు పోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసమైతే వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో, ఏ రాష్ట్రం కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా కదిలిందో, ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్ గా ఎదగడం ఎంతైనా గర్వకారణం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ ఈ దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు మా దారులు కొంతమంది వేరు కావచ్చు, ఇతర పార్టీల్లో ఉండవచ్చు, లేదా ఇంకెక్కడైనా ఉండవచ్చు, కానీ కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 24 సంవత్సరాల ప్రస్థానంలో, టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా న్యాయవాదులు, జర్నలిస్టు మిత్రులు, తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా మనందరికీ సంతోషాన్ని నింపాలని, భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిలా మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈరోజు మా పార్టీ ఆఫీస్ లో మరి త్రివర్ణ పతాకాన్ని, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి